హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న షాప్లోకి ఒకరు వచ్చిండ్రు. తను ఏజ్డే, కాకపోతే కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది తనకి. అయినా కానీ బ్లౌజు పీస్ తీసుకునే దాంట్లో మోసపోయిందంట. అయితే కాటన్ బ్లౌజ్ పీస్ అని చెప్పానని తీసుకొచ్చుకుని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు షాప్ అతను ఇచ్చిండంట. కానీ నా దగ్గరికి వచ్చి చూస్తే ఏంటంటే బ్లౌజ్ పీస్లో పాలిస్టర్ షేడ్ అనేది పోగు అనేది కలిసింది. ఇది లైనింగ్లలో తేడా చూపిస్తానండి. అది బ్లౌజ్ పీస్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు నేను చూపించలేను, ఎందుకంటే షాప్లో ఉంది కాబట్టి. లైనింగ్లలో కూడా తేడా ఉంటుంది చూడండి. మనం బ్లౌజ్ పీస్లో అయితే కాటన్ పీసులు కూడా బయట కటింగ్ చేసి 80 సెంటీమీటర్ మీటర్ పీసులు అయితే అమ్ముతారు కదా. అయితే వాటిలాగా మనం తీసుకొచ్చుకుంటప్పుడు ఏంటంటే పాలిస్టర్ షేడ్ కొంచెం కలిసిందా, కాటన్ పోగైనా మొత్తం కాటన్ అయినా, లేదంటే కొంచెం పాలిస్టర్ పోగు కలిసిందా లేదా చూసుకోవడం కోసం ఇలా కొంచెం సాగుంజండి. ఇది కూడా పిండిందే, ఇది కూడా పిండిందే. పిండిన తర్వాత ఇట్లా కొంచెం మనకు గంజ అనేది వెళ్ళిపోయి ఇలా ముడతలు అయితే అవుతుంది. మనం దీన్ని ఐరన్ చేసుకుంటే సాఫ్ అయిపోతుంది. ఇది సాఫ్ చేసుకునే అవసరం లేదు, మనం ఐరన్ బాక్స్ కూడా అవసరం లేదు. ఎట్లున్నది అట్లా ఉంటుంది. మనం పిండిన తర్వాత కూడా, పిండక ముందు ఏ రకంగా ఉందో పిండిన తర్వాత కూడా అలానే ఉంటుంది. పాలిస్టర్ పోగు అనేది మనకు తెలుసుకోవడం కోసం ఇట్లా గుంజితే సాగది. ఇది పిండకున్నా పిండకపోయినా కానీ మనకు తెలుస్తుంది. మనం కాటన్ లైనింగ్ తీసుకోగానే ఇట్లా మనం గుంజితే సాగుతుంది అన్నట్టు. సాగే గుణం ఎక్కువ ఉంటుంది కాటన్ బ్లౌజ్ పీసులల్లో, లైనింగ్లల్లో. ఈ తేడా చూసి తెచ్చుకుంటాను. వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.